హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి. అలాగే ఇక్కడ నేను మా వారైతే జేపీ పార్క్లో గణేష ఉత్సవం అయితే జరుగుతుంది. వినాయక చవితి రోజే రావాలనుకున్నాం కానీ అప్పుడు వీలు కాలేదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉండటం వల్ల మేమైతే వెళ్ళలేదు. 2-3 టైమ్స్ వచ్చి కూడా వెనక్కి వెళ్ళాము ఆ రష్ని చూసి. సో ఫైనలీ ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చేసాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, చూడండి. చాలా డ్రమ్స్ అయితే వినండి. ఇప్పుడు ఈ వీడియో పార్ట్ 2 కూడా కంటిన్యూ అవుతుంది. ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, జైంట్ వీల్, ఫుడ్ ఫెస్ట్, ప్లేయింగ్ గేమ్స్ పిల్లలకి, అలాగే గణేష నిమజ్జనం కూడా ఫ్రీగా జరుగుతుంది. ఇక్కడ చాలా బాగున్నాయి. ఒకసారి ఈ వీడియోని అయితే చూడండి. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మత్తికేరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జేపీ పార్క్ గ్రౌండ్కి అయితే విజిట్ చేయండి. జైంట్ వీల్ ఏమో దూరం నుంచి చూడడానికి చాలా బాగానే అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది పడిపోతుందేమో అని అనిపిస్తుంది, అలా ఉంటుంది. స్టార్టింగ్లో ఏమో రైట్ సైడ్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. ఏవైనా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పలాలు కానివ్వండి, ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అవన్నీ అక్కడ సేల్ చేస్తున్నారు. తక్కువ ప్రైజెస్కే కావాలనుకుంటే తీసుకోవచ్చు. అలాగే గ్రౌండ్లో రైట్ సైడ్ గణేష నిమజ్జనం అయితే ఉంది. అక్కడ మెయిన్ స్పెషల్ మేము చూసింది ఏంటంటే గణేశుడిని ఎలా డిజైన్ చేశారంటే, బాలరాముడు అందరికీ తెలిసినదే కదా, బాలరాముడి లాగా గణేష్ అని కూడా అలా డిజైన్ చేశారు. చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అన్నిటినీ చూస్తుంటే చిన్నప్పటి మెమోరీస్ గుర్తొస్తున్నాయి. పిల్లలైతే ఎంత బాగా ఆడుకుంటున్నారో. వీటన్నిటిని చూస్తే మీకేం గుర్తొస్తుందో కమెంట్ పెట్టండి. నాకేమో తిరునాళ్ళ గుర్తొస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా, అక్కడ అన్నీ ఇలానే ఉంటాయి కదా. మీలో ఎంతమందికి జైంట్ వీల్ ఎక్కటానికి ధైర్యం సరిపోతుందో కమెంట్ పెట్టండి. పిల్లలకి ఆడుకోవటానికి బొమ్మలు, అలాగే బొంబాయి మిఠాయి, మీలో ఎంతమంది ఇవి తిన్నారు? చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ. ఇవి చూస్తుంటే అలానే గుర్తొచ్చింది. ఆయన చూసారా, ఎలా చూసారో మీరు కూడా. ఇక్కడేమో చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అంటే అసలు ట్రైన్ ఎక్కటం అయితే ఉన్నింది ఇక్కడ. ఆ ట్రైన్లో పెద్దవాళ్ళు కూడా కపుల్స్ కూర్చున్నారు, అది కూడా అంకల్ ఆంటీ వాళ్ళు. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఏజ్లో కూడా. గ్రౌండ్లో ఏమో లెఫ్ట్ సైడ్ ఎండ్లో అయితే ఆర్కెస్ట్రా అయితే ఉన్నింది. సో అక్కడ కూడా ఆర్కెస్ట్రాలో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నింది. ఆర్కెస్ట్రా స్టార్ట్ అయినంత వరకు అక్కడ జనాలు చుట్టుముట్టుకున్నారు. అది అయిన తర్వాత ఆర్కెస్ట్రా చూస్తున్న కొద్దీ ఇంకో సైడ్ రైట్ సైడ్ ఏమో ఇంకో కొన్ని సౌండ్స్ అయితే వచ్చాయి. అది ఏం సౌండ్స్ అంటే కేరళ డ్రమ్ సౌండ్స్ అయితే వచ్చాయి. ఇక్కడికిన్నా అక్కడ చాలా రష్ ఉండింది. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, చూడండి. కేరళ డ్రమ్స్ అసలు చాలా బాగా డ్రమ్స్ అయితే కొట్టారు వాళ్ళు, అంత బాగుండింది. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. ఇక్కడే గణేష ఉత్సవంలోనే నేను నా చైల్డ్హుడ్ క్లాస్మేట్ని అయితే కలిశాను. చూసిన వెంటనే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే తన పాపను కూడా ఎత్తుకొని ఆడిచ్చాను కూడా. ఈ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడేమో ఫుడ్ ఫెస్ట్లో చాలా వెరైటీస్, అసలు చాలా స్నాక్స్ ఐటమ్స్, అలాగే స్వీట్ కార్న్, మరి చురుమురి అంటే బేల్పూరి అలాంటివి. ఇక్కడ నేను చెప్పాను కదా అప్పుడే అంకల్ ఆంటీ అని, వీళ్ళే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఏజ్లో కూడా. ఏ ఏజ్ అయినా కూడా సంతోషంగా ఉండాలంటే వీళ్ళనైతే ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే జైంట్ వీల్ చూసారా ఎలా ఉందో, అది తిరుగుతున్న కొద్దీ అసలు కళ్ళు తిరిగిపోతాయి. అక్కడ కూర్చున్న వాళ్ళు అయితే జోరుగా అరుస్తున్నారు అది స్టార్ట్ అయిపోయేసరికి. దాని దగ్గరికి వెళ్తుంటే అసలు పడిపోతుందేమో అనేలా ఉంది. కావాల్సింటే ఈ వీడియో సైడ్ వ్యూ నుంచి అయితే చూపిస్తాను, చూడండి. అసలు ఇంకేం పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది, చాలా భయం వేస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి వీడియోస్ అయితే నేను ఇంతకుముందు ఒక వీడియోలో అయితే చూశాను యూట్యూబ్లో. అన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అదైతే కొద్దిగా స్లిప్ అయ్యి అయితే చాలామంది అయితే పడిపోయారు కదా, చాలామందికి దెబ్బలు తగిలాయి. సో అందుకే నాకు అవి చూడాలంటేనే భయం వేస్తుంది చాలా. ఇక్కడేమో ఫుడ్ ఫెస్ట్ చెప్పాను కదా, చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెల్లింగ్ అయితే చేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్, అలాగే ఏవైనా ఐటమ్స్ కానీ. ఇక్కడేమో
ట్విస్ట్ పొటాటోస్ ఇవైతే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, కానీ చూస్తున్నాను అంతే. ఇప్పుడేమో జైంట్ వీల్ సైడ్ వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుంది ఏంటి అని. అది సైడ్ నుంచి చూసే కొద్దీ అసలు కళ్ళు తిరిగిపోతాయి. అక్కడున్న నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. ఈ వీడియోలో మీరు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. అప్పుడు ఒక సైడ్ నుంచి పడుతున్నట్టుండేది కదా, పడుతున్నట్టుండేది. అది తిరిగే కొద్దీ అక్కడ దాంట్లో కూర్చున్న వాళ్ళ కేకలు వినండి ఒకసారి మీరు కూడా. అసలు ఎంతలా అరుస్తున్నారు, అంత భయపడి ఎక్కాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కానీ ఏదో ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది దాంట్లో. కానీ ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే దానికైతే ఎక్కగలరని నా ఒపీనియన్. అంటే ಇಷ್ಟೆಲ್ಲ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ನಡೀತಿದೆ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ಸಾಕಷ್ಟು ಶ್ರಮ ಅಂತ ಇರುತ್ತಾ స్టార్ట్ చేయలే. ಶಂಕರನಾಗ್ ಸೇವೆಗಳ ಒಂದು ಸಂತೋಷವಾದ ಗೀತೆ ಹಾಡೋಣ. ಬೆಂಗಳೂರಿನ ಮೆಟ್ರೋ ಕನಸನ್ನು ಕಂಡಂತಹ ಒಬ್ಬ ಅತ್ಯದ್ಭುತ ನಟ ಇವಾಗ ఇప్పుడే చెప్పాను కదా, పార్క్లోనే ఎండ్లో లెఫ్ట్ సైడ్ అయితే ఆర్కెస్ట్రా అయితే జరుగుతుంది అని. వెనకాల సైడ్ ఉన్నదేమో బ్యాడ్మింటన్. ఇక్కడ చూసారా ఎంతమంది అసలు కొంతమంది సీట్లు లేక నిల్చొని కూడా చూసే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీతో వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ అంతా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సపరేట్గా జేపీ పార్క్ కూడా ఉంది. గణేష ఉత్సవంతో పాటు ఇక్కడ రాత్రికి శివుడి విగ్రహం కూడా పెడతారు. అసలు చాలా బాగా డిజైన్ చేస్తారు, చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇంత మంచి వీడియోనైతే మీకు చూపించాను కదా, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. నా ఛానల్ని అయితే ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మాత్రమే మీకు దీంట్లో ఉన్న ప్రతిదీ మీకు అర్థమవుతుంది, ప్రతిదీ మీకు చూసినట్టు కూడా ఉంటుంది. లేట్ ఎందుకు, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా వినాయకుడిని, మీరు కూడా దర్శించుకోండి. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కూడా కంటిన్యూ అవుతుంది.